అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ప్రస్తుతం చైనాపై 30% టారిఫ్లు అమలవుతూ ఉండగా రీసెంట్ గా అదనంగా 100% టారిఫ్లను విధిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై గురువారం చైనా నియంత్రణలు విధించింది. దీంతో ట్రంప్ కి కోపం రావడంతో భారీగా టారిఫ్లు విధించారు. మరోవైపు అటు ఇరాన్ తో ఇంధన వ్యాపారం చేస్తున్న భారతీయ సంస్థలపైన ట్రంప్ ఆంక్షలు విధించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ ప్రపంచ దేశాలపై పగబట్టేశారు. అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర దేశాల వస్తువులపై అసాధారణ టారిఫ్లను విధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేశారు. తాజాగా టారిఫ్ల విషయంలో ట్రంప్ మరో బాంబు పేల్చారు. చైనాపై ఇప్పటికే ఉన్న టారిఫ్లకు అదనంగా 100% విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ టారిఫ్లు నవంబర్ 1 నుంచి లేదా అంతకు ముందు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇటీవల ప్రపంచంలో ఎక్కడా దొరకని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఇక నుంచి విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మైనింగ్ రంగంలో ఉపయోగించే టెక్నాలజీలను ఎగుమతి చేయడంపైన ఆంక్షలు విధించింది. సైనిక సంబంధ అంశాల్లో ఈ అరుదైన ఖనిజాల వినియోగానికి ఎగుమతులను నిషేధించింది. ఇలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం ట్రంప్కు కోపం తెప్పించింది. దీంతో ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు. చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై నియంత్రణ విధించడం తనను షాక్కు గురిచేసిందని ట్రంప్ అన్నారు. చైనా బద్ధ విరోధిగా తయారవుతోందని, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్లు, లేజర్లు, జెట్ ఇంజన్లు, ఇతర టెక్నాలజీల్లో వినియోగించి మ్యాగ్నెట్లు, ఇతర ఖనిజాలు నియంత్రించడం ద్వారా ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని చూస్తోందని ట్రంప్ ఆరోపించారు. త్వరలో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం జిన్పింగ్తో తన భేటీ రద్దు కాలేదని తెలిపారు. తాము ఎందుకు భేటీ అవుతున్నామో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. నవంబర్ 1 నుంచి కానీ లేదా అంతకు ముందు నుంచి కానీ చైనా నిర్ణయాలను బట్టి అదనంగా 100% టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ఇది ప్రస్తుతం అమలు చేస్తున్న సుంకాలకు అదనమని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో పాటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్వేర్లపైన నియంత్రణలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. చైనాపై టారిఫ్ల ప్రకటన వెలువడగానే అమెరికా స్టాక్ మార్కెట్ సూచీ S&P 500 2.7% పడిపోయింది. ఇది ట్రంప్ తొలిసారిగా భారీగా సుంకాలు ప్రకటించిన ఏప్రిల్ నెలలో మార్కెట్లు ఎదుర్కొన్న దారుణ పరిస్థితులకు దగ్గరగా ఉంది. మరోవైపు ఇరాన్తో ఇంధన వ్యాపారం చేస్తున్న భారతీయ సంస్థలపైన ఆంక్షలు విధించారు. మొత్తంగా 40 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా విదేశాంగ శాఖ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అందులో భారత్కు చెందిన పలు సంస్థలు, 8 మంది వ్యక్తులపై ఆంక్షలు విధించారు. ఇవి LPG సహజ వాయువులను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనాపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని మండిపడింది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా తాము ఎవరితో ఘర్షణలకు దిగమని, అవసరం వస్తే పోరాడడానికి వెనుకాడమని స్పష్టం చేసింది. అమెరికా చర్యలకు ప్రతి చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరు దేశాల ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. ఇక గతంలోనూ అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరిగింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య వివాదం తగ్గించే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ట్రేడ్ డీల్కు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ అది ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.